తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుండగా అదే స్థాయిలో అధికార పార్టీ వైపు నుంచి కూడా రీసౌండ్ వస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరుపుతామని పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే చాలా విషయాలపై ఏసీబీ విచారణ జరుగుతుంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కూడా ఒకటిగా ఉంది. ఈ కేసు విచారణ ఏసీబీ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ కేసులో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించాలని దర్యాప్తు సంస్థ యోచిస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణకు కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. అనుమతి కోసం కొద్ది రోజులుగా వేచి చూస్తుండగా తాజాగా రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఏసీబీ విచారణ స్పీడప్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ పేరు తెరపైకి వస్తుంది. ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆయన్ని టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నాస్త్రాలను కూడా సంధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 50 కోట్లకు పైగా నిధుల చెల్లింపులు జరిగాయని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రాజ్ భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో కేటీఆర్ ను విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దర్యాప్తు సంస్థ ముందుగా నోటీసులు ఇస్తుందా లేక అదుపులోకి తీసుకుంటుందా అనేది కూడా ఉత్కంఠను రేపుతుంది. తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతుండగా అదే స్థాయిలో అధికార పార్టీ వైపు కూడా రీసౌండ్ వస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాలపై కూడా విచారణ జరుపుతామని పదే కాంగ్రెస్ సర్కార్ చెబుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పటికే చాలా విషయాలపై కూడా ఏసీబీ విచారణ జరుగుతుంది. ఇందులో ఒకటిగా హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కూడా ఒకటిగా ఉంది. ఈ కేసు విచారణ ఏసీబీ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఈ కేసులో అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను విచారించాలని దర్యాప్తు సంస్థ యోచిస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణకు కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. అనుమతి కోసం కొద్ది రోజులుగా వేచి చూస్తుండగా తాజాగా రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఏసీబీ విచారణ స్పీడప్ అయ్యే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసులో కూడా ప్రధానంగా కేటీఆర్ పేరు తెరపైకి వస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కూడా 50 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తుంది, దీనిపై కూడా గవర్నర్ నుంచి కూడా ఒక రాజ్భవన్ నుంచి ఒక ఏదైతే పర్మిషన్ కావాలి కేటీఆర్ ని ప్రశ్నించడానికి కూడా అంటూ కూడా పర్మిషన్ తీసుకొచ్చిందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తుందా లేదా నోటీసులు ఇచ్చి విచారిస్తుందా లేదా డైరెక్ట్ గా ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా అనే దానిపై కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిల్లీశ్వరి సిద్ధంగా ఉన్నారు. దిల్లీశ్వరి. ఎస్ దీపిక, కేటీఆర్ కి సంబంధించి ఏదైతే ఈ రేసింగ్ ఏదైతే ఉందో ఫార్ములా రేసింగ్, దానికి సంబంధించి భారీగా ప్రజల నిధులు అనేవి దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేటీఆర్ అయితే ఎదుర్కొంటున్నారు. సో కేటీఆర్ 55 కోట్లు ఏవైతే ప్రజల సొమ్ము ఏదైతే ఉందో అది ఒక విదేశీ కంపెనీకి ఎవ్వరి అనుమతి లేకుండా, అంటే ఆర్థిక శాఖ అనుమతి అనేది తీసుకోవాలన్నమాట. కంపల్సరీ ఏదైనా ఒక విదేశీ కంపెనీకి మనం ఏవైనా చెల్లించినట్టు ఉంటే వాటికి ఆర్థిక శాఖ అనుమతి అనేది అవసరం అన్నమాట. అయితే కేటీఆర్ ఏం చేశారంటే ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 55 కోట్ల రూపాయలని ఆ విదేశీ కంపెనీకి అయితే ఇచ్చారు. అయితే ఇదంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన హైదరాబాద్ లో ఇంతకు ముందు ఫార్ములా ఈ రేసింగ్ అనేది లేదనమాట. 2023 అక్టోబర్ 25 ఆ సమయంలో మా హైదరాబాద్ కి ఇది కావాలి, ఈ రేసింగ్ అనేది మా హైదరాబాద్ లో ఉండాలి, సో దట్ ఏంటంటే మొత్తం ప్రపంచమంతా కూడా హైదరాబాద్ ని చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేసింగ్ అయితే హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి సంబంధించి ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ట్రైలేటరల్ అగ్రిమెంట్ అంటే ఇందులో ముగ్గురు ఉంటారు మేడం, 3 శాతాలకు సంబంధించి అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ అగ్రిమెంట్ కి ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈ రేసింగ్ అనేది చేయాలి. అయితే అదే విధంగా వాళ్ళు 2023లో ఈ రేసింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ రేసింగ్కి వెళ్తే మన దగ్గర అంతగా ఈ రేసింగ్ చూసే వాళ్ళు చాలా తక్కువ మంది. మన కంట్రీలో కానీ హైదరాబాద్ లో తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా మన దగ్గర ఏంటంటే క్రికెట్ ఇలాంటివి చూస్తారు, కానీ ఈ రేసింగ్ ఇలాంటి కార్ల పోటీలు అవన్నీ చూడలేదన్నమాట. సో టికెట్ల బుకింగ్ అవ్వకుండా వాళ్ళకి ఏం జరిగిందంటే ఎక్కువగా లాస్ వచ్చిందనమాట. ఆదాయం అనేది ఏమి రాకపోతే మనం ఎందుకు అసలు ఇంత దూరంగా ఫారెన్ కంట్రీ వచ్చి ఎందుకు ఇక్కడ హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడము, సో ఆదాయం రాని దగ్గర వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ పేరును లిస్ట్ లోంచి తీసేశారు. సో హైదరాబాద్ ని లిస్ట్ లో తీసిన తర్వాత ఇంకా స్వయంగా కేటీఆర్ ఏం చేశారంటే రంగంలోకి దిగి మా హైదరాబాద్ ని కన్సిడర్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎక్కువగా ఈ రేసింగ్ సంబంధించి ఎక్కువగా ఆదాయం వచ్చేలా చూసుకుంటాము, సో నెక్స్ట్ 4 years కూడా మా హైదరాబాద్ లో మీరు ఈ కార్ రేసింగ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి ఆ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే ఆ కంపెనీ దానికోసం ఈ 4 years బుకింగ్ కోసం 4 సంవత్సరాల బుకింగ్ కోసం 100 కోట్లు అయితే అవుతుంది. సో 100 కోట్లు అయితే గానీ మేము ఈ హైదరాబాద్ లో ఈ రేసింగ్ అనేది నిర్వహించలేమని చెప్పింది. అప్పుడు కేటీఆర్ ఏం చేశారంటే 100 కోట్లకు గాను ముందుగా 55 కోట్ల రూపాయలను అయితే ఈ FEO వాళ్ళతో కుదుర్చుకున్నారు. అయితే దానికి సంబంధించి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ అయితే ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికోసం గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. సో గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి ఇందులో భారీగా కరప్షన్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనికోసం 55 కోట్లకి ముందస్తుగా అయితే పర్మిషన్ తీసుకోవాలి. సో పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఇది కంపల్సరీ కరప్షన్ కిందకే వస్తుందని అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి చూడాలి మరి కేసీఆర్ అరెస్ట్ ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, లేకపోతే ఓన్లీ ఇవి నోటీసులకు ఇచ్చేసి దర్యాప్తు చేసి
అక్కడ అప్పుడు ప్రస్తుతం ఎవరైతే అప్పుడు ఇప్పుడు శాంతి కుమార్ గారు ఉన్నారు సిఎస్, తిను దీనిపైన ప్రస్తుతానికి డైరెక్ట్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు. సో మేబీ ఒకవేళ దీనిపైన ఆరోపణలు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. దీపిక. రైట్ థ్యాంక్ యూ దిలీశ్వరి.